నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా రామోజీరావు సంతాప సభ. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా. కోరిన కోరికలు తీర్చే శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి ఆదివారం ఆదాయం 1,65,138 రూపాయలు. అధిక వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్, పంచాయతీ వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. కృష్ణయ్యపాలెంలో విజయోత్సవ ర్యాలీ, పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీరావు అకాల మరణానికి చింతిస్తూ తెలుగు తమ్ముళ్లు సంతాప సభ నిర్వహించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కుమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీని నిర్మించి తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని, ఎన్నో సంస్థలను స్థాపించి మరెన్నో జీవితాలకు మార్గం చూపించిన ఆదర్శమూర్తి అని కొనియాడారు. అనంతరం నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ప్రియా పికల్స్, మార్గదర్శి, కళాంజలి, ఈటీవీ, అన్నదాత, ఈనాడు దినపత్రికలను స్థాపించి అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, రామోజీ ఫిలిం సిటీని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి గొప్పతనాన్ని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని, ఆయన అకాల మరణం తీరని లోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, ఉండ్రాజవరం మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, నిడదవోలు మండల అధ్యక్షులు వెలగన సూర్యారావు, నిడదవోలు పట్టణ టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, తెలుగు మహిళా అధ్యక్షురాలు నల్లూరి పుష్పవతి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार रामाराव जी, जोहार रामाराव जी, जोहार रामोजीराव गाరికి, जोहार रामोजीराव, जोहार रामोजीराव गाరికి, जोहार रामोजीराव गाరికి. ఒక్కొక్కరు ఒక పక్కన ఈ పక్కన ఇలా వచ్చేయండి, వేసి ఫాస్ట్గా ఇలా వచ్చేయండి. వేసుకుంటారండి.
జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు. టీవీ గారు ఇటు బాబు మీరు వెళ్ళండి. కృష్ణ వేసావా? ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి మన ఈనాడు అధినేత, అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ, అలాగే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి మహానుభావుడైనటువంటి మన ఈనాడు అధినేత అయినటువంటి శ్రీ రామోజీరావు గారు హఠాన్మరణానికి అందరూ కూడా షాక్ అయ్యారు. అలాగే ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మన ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు మన బూరిపల్లి శేషారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రామోజీరావు గారికి ఘన నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ఈ నియోజకవర్గ నలుమూలల నుంచి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విచ్చేశారు. అలాగే ముఖ్యంగా రామోజీరావు గారి జీవితంలో ఒక గుడివాడ దగ్గర ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈవేళ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే మన దేశంలో నలుమూలలా కూడా వ్యాపారాలు విస్తరించి ఎంతోమందికి ఉపాధి ముఖ్యంగా కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాగే ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్లో దాన్ని మన ఇండియాలోనే ఒక నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. అలాగే మనకి ప్రజలకే కాకుండా మన తెలుగుదేశం పార్టీకి కూడా ఆయన ఎంతో అండగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఉన్నట్టు నిర్భయంగా ఎవరు తప్పు చేసినా కూడా నిర్భయంగా ఏలెత్తి చూపినటువంటి వ్యక్తిగా ఆయనకి ఒక గుర్తింపు. అలాగే ఒక పత్రికా సంస్థలో ఒక నిజాయితీ గల పత్రికగా పేరొందినటువంటి ఈనాడు పేపర్కి కూడా ఒక మంచి పేరున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే మన తెలుగు ప్రజలు అందరి గుండెల్లోనూ ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆయన మంచి స్థానం సంపాదించినటువంటి పరిస్థితి మన ఈరోజు చూస్తున్నాం. వారికి మనం అందరం కూడా ఘన నివాళులు అర్పిస్తూ వారి పవిత్రాత్మకి శాంతి కలుగజేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రామోజీరావు గారి యొక్క మరణ వార్త తెలిసిన వెంటనే మరి అందరితో పాటే నాకు కూడా చాలా బాధ కలిగింది. ఇంచేతంటే ఆయన ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా, ఒక వ్యవస్థగా, 10 మందికి మార్గదర్శకుడుగా మరి ఆయన జీవితాన్ని ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి నలుగురు నడిచినట్లే కాకుండా నలుగురిని ఆలోచింపజేసేటటువంటి విధంగా తనదైనటువంటి శైలిలో జీవితాన్ని కొనసాగించినటువంటి మహనీయుడు మన రామోజీరావు గారు. మరి ఆయన మరణం మనందరికీ తీరని లోటు. ఇవాళ ప్రతి తెలుగువాడి గౌరవాన్ని, శక్తిని కూడా ప్రపంచానికి అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఇంచేతంటే మరి ఆయన వ్యాపార ధోరణితో మొదలుపెట్టినా, లేకపోతే సామాజిక స్పృహని చూసినా, అట్లాగే ఒక సంస్థను స్థాపించి దాన్ని అభివృద్ధి చేయటం, వినూత్నమైనటువంటి రీతిలో దాన్ని అభివృద్ధి చేసి 10 మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అట్లాగే ఒక ప్రపంచంలోనే ఏదో 7 వింతల్లో ఒక వింత అన్నట్టుగా రామోజీ ఫిల్మ్ సిటీ అదొక అద్భుతమైనటువంటి సృష్టి. అలాంటి సృష్టిని తీసుకురాగలిగినటువంటి మహనీయుడు రామోజీరావు గారు. నిజంగా
ఆయన మరణం ఇవాళ మనందరికీ చాలా లోటు. ఎంచేతంటే ఆయన ఒక వ్యాపారం చేసినా లేకపోతే ఒక సామాజిక స్పృహతోటి ప్రకృతి ధర్మాన్ని కాపాడటం కోసం ఆయన మొక్కల్ని నాటి లేకపోతే ఏదైతే సోషల్ ఫారెస్ట్రీ ఉందో దాన్ని అభివృద్ధి చేయటంలో కానీ అట్లాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఒక అత్యున్నతమైనటువంటి చిట్ ఫండ్ కంపెనీగా, అదే కాదు పత్రికా రంగంలో చూస్తే ఈనాడు, ఈటీవీ అట్లాగే మరి ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా ప్రసారమయ్యేటటువంటి విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనూ టీవీ ప్రచారాలు చేసేటటువంటి విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఒక విప్లవం. దాంతోపాటు మరి వ్యాపార రంగాల్లో కూడా పచ్చళ్ళ దగ్గర మొదలు పెడితే, పత్రికల దగ్గర మొదలు పెడితే, సినీ నిర్మాతగా ఇన్ని రకాలుగా ఆయన ఇది చేయటం. దాంతోపాటు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఒక మానవతావాది, సంస్కరణలకి ఆయన ఒక నిలువెత్తు నిదర్శనంగా కొనసాగినటువంటి వ్యక్తి. మరి పద్మవిభూషణ్ ఏదైతే అవార్డు ఉందో దాంతో సత్కరించబడినటువంటి వ్యక్తి. అదే కాకుండా మనందరికీ కూడా మార్గదర్శకులుగా మనందరినీ రేపు రాబోయే తరాలు యువత ఎవరినైనా మార్గదర్శిగా తీసుకోవాలనంటే రామోజీరావు గారిని మార్గదర్శకులుగా ఎంచుకుంటే వాళ్ళందరి భవిష్యత్తు కూడా ఇలాంటి గొప్ప స్థితికి స్థాయికి వెళ్ళేటటువంటి 10 మందికి మార్గం చూపినటువంటి మహనీయుడు కీర్తిశేషులు రామోజీరావు గారు. ఆయన మరణానికి చింతిస్తూ మరి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, దాంతోపాటు వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మనందరి తరపున నిడదవోలు నియోజకవర్గం తరపున కూడా వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పరిసర ప్రాంతాల నుంచి 30కి పైగా గ్రామాల నుండి వచ్చే రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని, సిబ్బందిని పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే తమ ప్రాణాలు దక్కుతాయని భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకులని, అలా కాకుండా ఇతర ప్రాంతాలు రిఫర్ చేసే విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ ఇటీవల ఇందిరానగర్, బసివిరెడ్డి పేటలకు చెందిన 2 కార్మికులు జ్వరం కారణంగా ఆసుపత్రికి వెళ్లగా ప్రాథమిక వైద్యం అనంతరం వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ఒకరిని కాకినాడ రిఫర్ చేయగా ఒకరు మార్గం మధ్యలోనే మరణించారని, నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి గతంలో కంటే ప్రస్తుతం కొంత మెరుగైనప్పటికీ స్కానింగ్ వంటి అధునాతన వైద్య పరికరాలు, నిత్యం 200 పైగా ఉండే ఆసుపత్రి ఓపీకి కొత్త రోగాలకు తగ్గట్టుగా నిష్ణాతులైన డాక్టర్లు మరియు సిబ్బందిని నియామకం చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి స్థాయిని పెంచి నిడదవోలును రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలుపుతామన్న నూతన ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని నూతన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ నూతంగి రమేష్, ఇప్టు జిల్లా కమిటీ సభ్యులు తీపర్తి వీరాజు, చైతన్య, గుంటు రాజీవ్, జగదీష్, యాదాల ప్రసన్న, ఎమ్మెల్యే కార్తీక్, గుంటు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలి. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలి. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలి. నిడదవోలు ప్రభుత్వ మిత్రులారా, నిడదవోలు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి నేపథ్యం ఇటీవల మలేరియా జ్వరంతో నిడదవోలు పట్టణంలో మారుమూల ప్రాంతమైనటువంటి ఇందిరానగర్, బట్టీలపేటకు సంబంధించినటువంటి 2 పెయింటింగ్ కార్మికులు చనిపోవడం జరిగింది. అయితే నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి సుమారు 30-40 గ్రామాల నుండి ఇక్కడికి వైద్య సేవల నిమిత్తం ప్రజలు వస్తూ ఉంటారు. అయితే వారు వచ్చేటువంటి దానికి అనుగుణంగా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కానీ సౌకర్యాలు కానీ అరాకొరగా ఉన్నాయి. అయితే గతంలో పోలిస్తే నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో మెరుగుపడింది అనేటువంటిది వాస్తవం. అది కూడా మేము చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇక్కడున్న అవసరాలకు తగినట్టుగా ఈ సిబ్బంది కానీ లోపల వైద్య సౌకర్యాలు కానీ అభివృద్ధి పరచవలేదు అనేటువంటిది అది కూడా ఇక్కడ వాస్తవం. దాన్ని కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి.
నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిడదవోలు పట్టణంలో 30-40 గ్రామాల నుంచి ఎంతో నమ్మకంతో ఇక్కడ హాస్పిటల్కి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుంది. అయితే ఇందులో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సరైన గతం మీద ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఓపీకి సరిపడా రోజుకి నిత్యం 200-300 ఓపీ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఆ 200కి పైగా నడిచేటువంటి ఓపీకి సంబంధించినటువంటి వైద్యులు ఇక్కడ అందుబాటులో లేక ఎక్కువ మందిని ఇక్కడ వైద్యం అందుబాటులో దొరకడం సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీగా ఏదైనా చేయాల్సి వస్తే ఇది రెఫరల్ ఆసుపత్రిగా మారిపోయి వీళ్ళని వెంటనే మీరు రాజమండ్రి వెళ్ళండి, కాకినాడ వెళ్ళండి అని చెప్పి రెఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోగులు ఈ రాజమండ్రి కాకినాడ వెళ్ళేటువంటి మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. ఇది నిడదవోలు పట్టణ ప్రజానీకానికి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఇక్కడ రెఫరల్గానే అనేటువంటి దాన్ని కాకోకుండా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే దేనికైనా మాకు వైద్యం జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని ఈ ప్రజానీకానికి కల్పించాలంటే ఇవాళ ప్రమాదకరమైనటువంటి అనేకమైనటువంటి వ్యాధులు ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఆయా వ్యాధులు ట్రీట్మెంట్ చేయడానికి సరిపడా నిపుణులైనటువంటి డాక్టర్లను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ ఆసుపత్రి స్థాయిని పెంచాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ స్థాయిని పెంచినప్పుడు మాత్రమే దీంట్లో సౌకర్యాలు మెరుగుపడేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ చనిపోయినటువంటి మా ఇద్దరు కార్మికులు కూడా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుంచి గతంలో కార్మికులు చనిపోతే 2 లక్షల రూపాయల సహజ మరణానికి సంబంధించినటువంటి బీమా అమలు జరిగేటువంటిది. అయితే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి బోర్డులో నిధుల్ని గడిచినటువంటి పాలక వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసినటువంటి కారణంగా ఇప్పుడు ఎవరు చనిపోయినా సరే ₹1 కూడా వచ్చేటువంటి వాతావరణం లేదు. దాన్ని కూడా ఖచ్చితంగా మీరు పరిగణనలోకి తీసుకొని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని నిర్వీర్యం అయిపోయినటువంటి దాన్ని తిరిగి పునరుజ్జీవం చేసి దాంట్లో నిధులు జమ చేసి కార్మికులు ఎవరు చనిపోయినా సరే ఆ కార్మికులకి ఆ సంక్షేమ మండలి బోర్డు నుంచి ఆర్థిక సహాయం అందేలాగా గత అనేక ప్రభుత్వాలు అమలు చేసినటువంటి వివిధ ఆర్థిక ప్రయోజనాలు తిరిగి అమలవడానికి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిడదవోలు హాస్పిటల్లో అది ఏ వైద్యం అయినా సరే, ఎంతటి వ్యాధి అయినా సరే సంపూర్ణమైన సదుపాయాలు కలిగి వైద్యం చేయించుకునే విధంగా సౌకర్యాలు పెంచాలి. సౌకర్యాలు పెంచడమే కాకుండా ఇక్కడ సిబ్బందిని పెంచాలి. పేద కుటుంబం ఇంత ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కొంచెం పెద్ద మనసు చేసుకొని, అది రాజకీయవేత్తలే కానీ సామాజికవేత్తలే కానీ దాతృత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా స్పందించి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వ పెద్దల్ని, రాజకీయవేత్తల్ని, మరీ ముఖ్యంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు వరప్రసాద్, IFTU. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుండి వందలాదిగా తరలివచ్చారు. దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచితంగా ప్రసాదాలు, అన్న సమారాధన నిర్వహించారు. అమ్మవారికి దర్శనం ద్వారా ₹46,240, అన్నదానం ద్వారా ₹7,866, ప్రసాదం ద్వారా ₹29,465, ఇతర టికెట్స్ ద్వారా ₹81,567, మొత్తం నికరాదాయం ₹1,65,138 లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనీడి వెంకటకృష్ణ, రేలంగి మారుతి, శివభాస్కర్రావు, శ్రీమతి బోనేపల్లి ఉమాదేవి, ఆలయ ప్రధాన అర్చకులు SVKA శర్మ పర్యవేక్షించారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో తుఫానులు, వరదలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్, ఇరిగేషన్, అగ్నిమాపక, వ్యవసాయం, మత్స్య, గ్రామీణ, నీటి సరఫరా, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలతో మాట్లాడుతూ జిల్లాలో కురిసిన అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో గోదావరి పరివాహక ప్రాంతపు గట్లను సమన్వయ శాఖలు బృందాలుగా ఏర్పడి వారంలోగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది, శానిటేషన్ నిర్వహణ వ్యవస్థ పట్ల మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు ప్రతిరోజు ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించే శాంపిల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున R&B, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, అగ్నిమాపక అధికారులు ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించే విధంగా పూర్తిస్థాయి అనుబంధ పరికరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. సో శాండ్ ఆల్రెడీ మనకి స్టాక్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రతి తహసీల్దార్ కూడా అలాంగ్ విత్ AE ఇరిగేషన్ అండ్ MPDO యూ హ్యావ్ టు అసెస్ హౌ మెనీ శాండ్ బ్యాగ్స్ విల్ బి రిక్వైర్డ్. ఆ పర్టికులర్ మండల్లో ఎక్కడెక్కడ పాయింట్స్లో పెట్టాలి శాండ్ బ్యాగ్స్, ఫస్ట్ ఎక్కడెక్కడ కావాలి శాండ్ బ్యాగ్స్ అవసరం ఉండొచ్చు అనేది అసెస్ చేసుకోవాలి. ఏ పాయింట్స్లో పెడితే ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేయగలరు అనేది అసెస్ చేసుకోవాలి. అక్కడ ఆ శాండ్ బ్యాగ్స్ అవైలబిలిటీకి తీసుకుని రావాలి. దట్ ఈస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ ఈజ్ వన్స్ అంటే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చిన తర్వాత దెన్ ఆల్సో ఐల్ బి డిస్కసింగ్ అన్ని హెల్త్ రిలేటెడ్ థింగ్స్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ కానీ అప్పుడు మనం అన్ని పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. దెన్ కమింగ్ టు ది హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మనకి ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ గాలులు వస్తాయి. మనకి ఎండాకాలం ఉంది అండ్ దెన్ మాన్సూన్ ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏమవుతుందంటే హెవీ విండ్స్ ఆర్ లైక్లీ టు బి ఎక్స్పెక్టెడ్. సో ఈ హెవీ విండ్స్ వచ్చినప్పుడు మనకి వచ్చేది చెట్లు పడిపోవడం అనేది ఒకటి చూస్తుంది. దానికి సంబంధించి హోల్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ R&B, PR వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ట్రీ కటింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయా లేదా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, డూ దే నీడ్ ఎనీ సర్వీసింగ్ ఆర్ నాట్ అనేది ఆ ఎక్విప్మెంట్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఉండాలి. అందరూ కూడా పంచాయత్ సెక్రటరీస్ మనకి హుకుంపేట ఒకటి, తర్వాత సాయిబాబా టెంపుల్ దగ్గర మనకి ఎక్కడైతే ఆవా డ్రైన్ అక్కడ మనకి మ్యాచ్ అవుతుందో అక్కడ కూడా ఇనండేషన్ అయింది. సో ఈ ఇనండేటెడ్ ఏరియాస్లో మనకి డ్రైన్ ఆఫీస్ ఆఫ్ వాటర్ ఎలా చేయాలి, టెంపరీ ఇప్పుడు డ్రైన్స్ ఇప్పుడు మీరు కట్టలేదు ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ లో లైన్ ఏరియాస్ మెయిన్ మనకి ఇష్యూ జరిగింది. సరే 10 lakh క్యూసెక్స్ వచ్చిన తర్వాత మనకి రివర్లోకి మనకి డ్రైన్స్ ఏదైతే స్టాప్ అయితే వచ్చిన ఏరియాస్ అన్నిట్లో కూడా MPDO, MRO, so I want each and every department you know very well. మీరందరూ కూడా ఇక్కడ మనకి
మనకి రెస్క్యూ ఆపరేషన్స్కి మెయిన్లీ we use fire departmental services కాబట్టి బోట్స్ అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి? ఒక బోట్ ఉంది మేడం. లాస్ట్ టైం మీరు లాస్ట్ టైం గేయర్ ఇస్తాను అన్నారు మేడం. వాళ్ళ తమకు లెటర్ కూడా పెట్టారు మేడం మనకి. అరేంజ్ చేయాలి మేడం. కొవ్వూరు అంటే మన రాజమండ్రికి అవుతుంది, కొవ్వూరు కూడా వస్తుందని అనుకుంటాం. అది ఇస్తే కొవ్వూరుకి వెళ్తాం అనుకున్నాం. కొవ్వూరు అంటే సరే. తాడేపల్లిగూడెం మండలం కృష్ణయ్యపాలెం నందు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముందుగా ముళ్లమ్మ తల్లి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావుకి పూలదండ వేశారు. అనంతరం గ్రామస్తులు ఇరువురికి శాలువాలతో సన్మానం చేసి విజయోత్సవ కేక్ను కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్యపాలెం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇవి వాటి NCN న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.